దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ దండవత్నం. సో ఇప్పుడు మనం మంగళాచరణ చేసుకున్నమాట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య వేషధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయినే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనము ఫస్ట్ నిన్న చర్చించుకున్న రామాయణం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామంట. సో 1 సెకండ్. సో బేసికలీ మనము చూసాము నిన్న రామాయణంలో కైకేయి ఎప్పుడైతే తెలిసిందో కైకేయికి ఇలా రాముడి యొక్క యువరాజుగా పట్టాభిషేకం జరగబోతుంది అని వెంటనే ఆమె మంత్రకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మంత్ర వెళ్ళి కైకేయికి ఇది నిలిపివేయాలి, ఇది మంచిది కాదు అనే విషయం గురించి ఆమె చర్చించింది. సో మంత్ర ఆ విధంగా మనం నిన్న చూసాము, దశరథుడు నిన్ను మోసం చేస్తున్నాడు, నువ్వు అసలు దశరథుడికి ప్రియమైన భార్యవు కాదు, నీ కొడుకు నువ్వు ఇద్దరిని కూడా దూరంగా ఉంచాలని ఆయన అనుకుంటున్నాడు, నీతో అలా చాలా మధురమైన వాక్యాలు మాట్లాడి ప్రేమపూర్వకంగా మాట్లాడి నేను మోసం చేస్తున్నాడు, ఆయన ఉద్దేశం అదే, ఆయనకు ప్రియమైన భార్య వచ్చేసి కౌశల్య. సో అలా దశరథుడి పైన ఎంతో నెగిటివ్గా చాలా విషయాలు చెప్పిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది నీకు మంచిది కాదు, ఈ విధంగా రాజు ఒకవేళ రాముడు రాజు అయితే ఈ దశరథుడి యొక్క ప్లాన్. సో ఈ విధంగా ఎన్నో చెప్పినా కానీ కైకేయి మాత్రం ఇవన్నీ విని ఆమె మనసు ఏమి మారలేదు. ఆమె రాముడి పట్ల ఆమెకి ఎంత శ్రద్ధ ప్రేమ ఉందో ఆమె వ్యక్తం చేస్తూ చెప్పింది ఈ యొక్క మంత్రాకి, నువ్వేం మాట్లాడుతున్నావు, రాముడు యువరాజు పట్టాభిషేకం అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం, నేను నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే నువ్వు అన్నట్టు, నువ్వు అనుకుంటున్నట్టు అది రాముడు ఇంకా భరతుడు మధ్యలో నేను భేదం చూపించాను, వారిద్దరూ నాకు సమానమే. సో ఆ విధంగా ఒకవేళ రాజు అయితే రాముడు నాకు అది ఆనందమే.
కాబట్టి నువ్వు ఈ విషయాల గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు అనేసి ఆమె తన మెడలో ఉన్న హారాన్ని తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చేస్తుంది. మంతరాకి బహుమతిగా ఇచ్చి, ఇంకా ఏమైనా కావాలంటే కోరుకొని జస్ట్ ఒక హారం ఇచ్చేసి నన్ను సంతృప్తి చెందట్లేదు, ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకేమైనా కావాలంటే అడుగు అని కూడా మంతరాకి చెప్పి ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది కైకి. సో మంతర ఇప్పుడు ఇలా కైకి ఒక రియాక్షన్, ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మంతర. ఇలాంటి రియాక్షన్ చూసి ఇప్పుడు మంతర మొదటి ప్రయత్నం విఫలమైపోయింది ఒక విధంగా. సో రెండవసారి ఇంకా గట్టిగా ప్రయత్నిస్తుంది అనమాట. ఫస్ట్ ప్రయత్నంలో ఇచ్చిన డోసు అంతగా పనిచేయలేదు అనేసి ఇప్పుడు ఇంకా డోస్ పెంచి ఇస్తుంది అనమాట కైకేయికి. సో కైకేయి చేసిన తప్పల్లా మంతర చెప్పిందంతా వింటూ కూర్చోవడం, అది కైకేయి చేసిన పెద్ద తప్పు. సో అంత కైకేయికి అంత ప్రేమ ఉన్న, భక్తి ఉన్న, రాముడి పైన శ్రద్ధ ఉన్న, ఇలా మంతర యొక్క మాటలు వినడం వల్ల రాముడిని ద్వేషించే దానిలా మారిపోయింది కైకేయి. సో అది ఎలా జరిగిందో ఈరోజు చూద్దామంట. మంతర ఇంకేం చెప్పిందో, ఏం చేసిందో చూద్దాం. సో అప్పుడు మంతర ఏం చేసిందంటే, ఇలా కైకేయి ఇలా చెప్పడంతో, ఇంకా ఆమెకి హారాన్ని బహుమతిగా ఇవ్వడంతో మంతరకి ఇంకా చాలా క్రోధం వచ్చింది. అసంతుష్టితో ఏంటి కైకేయి ఇలా చేస్తుంది అనేసి వెంటనే ఆమె ఇచ్చిన హారాన్ని పడేసింది కింద. ఇంకా ఎంతో కోపంతో, దుఃఖంతో ఇలా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇది కైకేయి, ఇప్పుడు కైకేయిలో ఒకసారి మంతరలో ఒక విషయం మీరు చూస్తారు. ఆమె అలా హారం దొరకగానే హారం దొరికిపోయింది, ఆనందపడిపోయి నాకు ఏదో ఒకటి దొరికింది అనేసి ఆమె చేంజ్ అయిపోయి, లేకపోతే ఆ పాయింట్ అక్కడే వదిలేసి వెళ్ళిపోలేదు. ఆమె ప్లాన్ తప్పు చేయాలి అంటే తప్పుడు పని చేస్తున్నా కానీ చాలా గట్టిగా ఉందన్నమాట. ఎలాగైనా సరే నేను అనుకున్నది సాధించాలి. అది చేసే తప్పు పని అయినా కానీ మంతర ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. విల్ పవర్, మంతర విల్ పవర్ చూస్తారు మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అది లాస్ట్ వరకు అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ కైకేయిది అలా ఉండదు. ఆమె శ్రద్ధ, విల్ పవర్ అంతా తగ్గిపోతుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మనము ఇలా ఈవిల్ మైండెడ్ పర్సన్, ఇక్కడ మనకు తాత్పర్యంలో రాస్తున్నారు, ఒకవేళ అసత్సంగం, బేసికలీ అసత్సంగం చేస్తే ఎంత పెద్ద వ్యక్తి, మహాత్ముడైనా సరే, గొప్ప భక్తుడైనా సరే, ఆ వ్యక్తి కూడా ఫైనల్ గా డిస్టర్బ్ అయిపోతాడు. సో అందుకనే మంతర ఈ విధంగా ఇప్పుడు అంటుంది. చూడండి, ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. చాలా మంది అనుకుంటారు ఏంటి, అభక్తులు కూడా మంచివారే, వాళ్ళతో కూడా సాంగత్యం చేయొచ్చు, లేకపోతే అందరితో సాంగత్యం చేయొచ్చు, మనం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, మనం సరిగ్గా భక్తి చేసుకుంటే, మనం సరిగ్గా సాధన చేసుకుంటే సరిపోతుంది, ఇలా భేదభావం చూపించడం ఎందుకు, అందరితో సాంగత్యం చేసి అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు. అందరితో కలిసి ఉండరా అంటే అందులో చూస్ చేసుకోవాలి అసోసియేషన్. మనకి రూప గోస్వామి పాద వారు అంటారు స్వజాతీయ అంటే, అలా స్వజాతి అంటే మీరు ఎలాంటి వారి యొక్క సాంగత్యం కావాలో అలాంటి వారిని చూస్ చేసుకొని మనం సాంగత్యం చేయాలి. అందరూ భక్తులు ఒకే సమానంగా ఉండరు. రూప గోస్వామి పాద అంటారు చాలా వెరైటీస్ ఉంటారు భక్తుల్లో. కనిష్ట, మధ్యమ, ఉత్తమ, ఓన్లీ 3 వెరైటీసే కాదు, యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉంటారు, చాలా లెవెల్స్ లో ఉంటారు. సో మనం చూసుకోవాలి ఎవరు సరిగ్గా శుద్ధ భక్తిని అని పాటిస్తున్నారు, అలాంటి వారు ఎవరైతే మంచిగా సాధన భక్తి చేసుకుంటున్నారో, ఎవరి సాంగత్యం ద్వారా మన కృష్ణుడి పైన భక్తి, ప్రేరణ, శ్రద్ధ పెరిగిపోతుందో అటువంటి వారి సాంగత్యం చేయాలన్నమాట. అది ప్రిన్సిపల్ అన్నమాట సాంగత్యం చేయడానికి. ఇంకా చూడ్డానికి మంచిగా కనిపించిన, బాగా మాట్లాడిన, ఒకవేళ వాళ్ళ అభక్తులైతే సో వారితో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంచి లక్షణాలు ఉండవు. ఇప్పుడు అందుకనే హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనా సతి ధావతో బహి. సో హరావభక్తస్య, ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళు మంచి గుణాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనస్సు అనే రథం పైన తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఈ కుబ్జ సరే ఇక్కడ మంతర, బేసికల్లీ ఈ మంతర వంటి వాళ్ళు ఏంటంటే, ఆ భక్తులు రాముడి పట్ల ముందు నుంచే ఈ ద్వేష, ఈర్ష్యం ఉంది రాముడి పట్ల. ఇది ఎందుకు ఎలా మంతర రాముడి పట్ల ఆలోచిస్తుంది అనేది ఎందుకంటే ఆమె భక్తురాలు కాదు,
సో ఆమెకి భగవంతుడు రాముడు యొక్క గుణం, లక్షణాలు, గొప్పతనం తెలియదు. ఆమె ఎలాంటిదో అందరూ అలాంటి వారే అనుకుంటుంది. ఇది మంతరలో ఉన్న మెయిన్ ప్రాబ్లం. సో ఆమె ఏమనుకుంటుందంటే, నేను ఎలాగో అందరూ అలాగే. సో నా చేతన ఎలాంటిదో అందరిది ఎలాంటిది. నేను ఎలా స్వార్థపరురాలినో రాముడు కూడా అలాగే స్వార్థపరుడు. ఇంకా రాముడు రాజై పవర్ మొత్తం ఆయన చేతిలో ఉంటే, కైకేయి చేతిలో పవర్ ఉన్నంత వరకు, భరతుడి చేతిలో పవర్ ఉన్నంత వరకు వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నా కంట్రోల్లో నాకు కావాల్సిందల్లా చేసుకోవచ్చు. రాముడి చేతిలో పవర్ వెళ్ళిపోతే ఇంకా నా కంట్రోల్లో అస్సలు ఉండదు. ఇంకా రాముడు కూడా అంటే నాలాంటి వాడే అన్నట్టుగా ఆలోచిస్తుంది అనమాట. అంటే నేను ఎలా స్వార్థపరురాలను అంత నా కంట్రోల్లో ఉంచాలనుకుంటాను, ఉంచుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, రాముడు కూడా అలాగే చేస్తాడు అనే విషయం ఆ లైన్లో ఆలోచిస్తుంది రాముడి గురించి. అంటే బేసికలీ మంతర క్యాలిక్యులేషన్ రాముడి గురించి తప్పు క్యాలిక్యులేషన్ అన్నమాట. తప్పుడుగా క్యాలిక్యులేట్ చేస్తుంది రాముడి గురించి. సో అందుకనే ఇలా అభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడిని కానీ, భక్తి ప్రాసెస్ని కానీ, భక్తులను కానీ సరిగ్గా అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ వీటి గురించి తప్పుగా చేస్తారు. అంటే ఇది మంచిది కాదు, భక్తి మంచిది కాదు, ఇస్కాన్ మంచిది కాదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ తప్పు, భక్తి గురించి కానీ, ఇస్కాన్ గురించి కానీ, ప్రభుపాల్ వారి గురించి కానీ, గురువు గురించి కానీ. సో అందుకే వాళ్ళు ఇలా నెగిటివ్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా తెలియదు యాక్చువల్లీ దాని గురించి, భక్తి గురించి. సో భక్తి గురించి తెలియని వారి దగ్గరికి వెళ్ళి, అందుకే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాంగత్యం చేయకూడదు. సాంగత్యం చేసినా ఎలా ఉండాలంటే వాళ్ళ ద్వారా మనం ప్రభావితం అవ్వకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కష్టాలు, సుఖ దుఃఖాలు, మన యొక్క బాధలన్నీ షేర్ చేసుకోకూడదు ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి. అప్పుడు షేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు మీకు నేర్పించేది ఏంటంటే, చూడు భక్తి చేస్తున్నావు, ఇస్కాన్కి వెళ్తున్నావు, అందుకే ఇవన్నీ సమస్యలు, వెళ్ళడం మాని, ఈ భక్తి చేసుకోవడం మాని అనేది చెబుతారు అన్నమాట వాళ్ళు. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, అసత్సంగ త్యాగ ఏ వైష్ణవ ఆచార్, స్త్రీ సంగి ఏక అసాధు కృష్ణ భక్త ఆర్. సో అందుకనే ఇలా చెప్పారన్నమాట. అసత్సంగం వీటిని త్యాగం చేసేయాలి. అదే వైష్ణవుల యొక్క ఆచారం. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనము అలా వింటూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు కైకేయి చేసిన పెద్ద తప్పు అదే కదా. ఆమె వింటూ ఉంది చెప్పేది ఏం వింటుంది? నింద, వైష్ణవ నింద, దశరథుడిని నిందిస్తుంది, రాముడిని నిందిస్తుంది, భగవంతుడిని నిందిస్తుంది. ఇలా భగవంతుడు, దశరథుడు, కౌశల్య ఇద్దరిని నిందిస్తుంది. సో దశరథుడు, కౌశల్య అంటే భగవంతుడి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళు శుద్ధ భక్తులు. అలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని నిందిస్తూ ఉంటే ఆమె ఒక విధంగా అది వైష్ణవ అపరాధం, భగవంతుడి పట్ల అపరాధం. మనకు తెలిసిందే, అంబరీష్ మహారాజు దుర్వాసముని కేసులో చూసాము. భగవంతుడిని మీరు భగవంతుడి పట్ల అపరాధం చేసిన, భగవంతుడిని అవమానించిన భగవంతుడు క్షమిస్తాడేమో కానీ తన భక్తుల్ని మీరు అపమానిస్తే లేకపోతే నిందిస్తే, ఎటువంటి హాని, కీడు కలిగించాలని ప్రయత్నించిన భగవంతుడు మాత్రం క్షమించడు. సో వైష్ణవ అపరాధం చాలా పెద్ద అపరాధం. సో అలా ఒకరు వచ్చి వైష్ణవ అపరాధం చేస్తుంటే, నిందిస్తుంటే ఒక వైష్ణవుల్ని, శుద్ధ భక్తుల్ని, భగవంతుల్ని అలా వింటూ ఉండడం కూడా అది కూడా ఒక అపరాధం. అదే భాగవతంలో చెప్పారు, ఈ అపరాధం చేయకండి. ఏం చెప్పారంటే, నిందాం భగవత శృణ్వంస్ తత్పరస్య జనస్య వా తతో నాపైతి యః సోపి యాత్యద శుక్రతాచ్యుతః. సో ఈ విధంగా ఎవరైనా సరే, ఎనీవన్ హు ఫెయిల్స్ టు ఇమీడియట్లీ లీవ్ ద ప్లేస్ వేర్ హీ హియర్స్ క్రిటిసిజం ఆఫ్ ద సుప్రీం లార్డ్ ఆర్ హిస్ ఫ్యాక్చువల్ ఆర్ ఫెయిత్ఫుల్ డివోటీ విల్ సర్టన్లీ ఫాల్ డౌన్ bereft of his pious credit. అంటే ఒక వ్యక్తి ఒకవేళ ఎక్కడైనా ఇలా వైష్ణవ నింద, భగవంతుడి పైన నింద జరుగుతుంది అనుకోండి, ఎవరైనా ఇలా నిందిస్తున్నారు భగవంతుడిని, వైష్ణవుల్ని, శుద్ధ వైష్ణవుల్ని, అప్పుడు అలాంటి స్థలం వదిలేసి వెంటనే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలంట. మీరు అనుకోవచ్చు, సరే వాళ్ళని ఎలా ఖండించగలం, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, పవర్ఫుల్, శక్తివంత వాళ్ళు, సీనియర్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు అక్కడి నుంచి వెంటనే ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోవాలి. 3 పనులు చేయాలంట అలా వైష్ణవ నింద జరిగినప్పుడు. ఒకటి, మీరు వాళ్ళని చంపేయచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన వాక్యాలని ఖండించాలి, లేకపోతే
అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడే ఉంటే మిమ్మల్ని మీరు దానం చేసుకొని సూసైడ్ చేసుకోవాలి. సో ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని చంపడము, మీరు చావడమో, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళని ఖండించడం. సో మీరు ఏది చేయకపోతే ఒక్కటైతే చేయగలుగుతారు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే వెంటనే. ఇంకా అక్కడ నిలబడి వినకూడదు, కూర్చొని వినకూడదు వాళ్ళ మధ్యలో. ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోవచ్చు, అవునా, ఏదో ఒక రీజన్ చెప్పి ఈజీగా మీరు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. కనీసం అప్పుడైనా మీరు బతికిపోతారు. లేకపోతే ఇలా వింటూ ఉంటే వైష్ణవ నింద, భగవంతుడి పైన నిందలు, తప్పకుండా పతనం అయిపోతారు. అదే ఇక్కడ భాగవతంలో చెప్పారు 10వ స్కందంలో. ఇది అప్పుడు వచ్చినప్పుడు మనం మళ్ళీ చూద్దామంట. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇలా కైకేయి ఎలా పతనం అయిపోయింది, కైకేయి ఎలా పతితురాలైపోయింది, మంత్ర యొక్క సాంగత్యం. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన శిక్షణ ఇది అని ఇక్కడ మనకు తాత్పర్యంగా చెప్తున్నాం. సో ఇప్పుడు మంత్ర కోపంతో ఫస్ట్ ఆ ఇచ్చిన హారాన్ని విసిరేసి నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు ఏం చెప్తున్నా చూడు. ఇక్కడ ఏమంటుందంటే, నావా బుద్ధ్యసే, నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఒక మూర్ఖురాలివి, ఏం చేస్తున్నావు, ఇలాంటి తప్పుడు ఈ సమయంలో, శోకించవలసిన సమయంలో నువ్వు ఆనందపడుతున్నావు ఏంటి, నీకు అర్థం కావట్లేదా, నువ్వు శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నావు, శోక సాగర మధ్యస్థం ఆమె అంటుంది. ఇవాడు శోక సాగరంలో మధ్యలో ఉన్నావు, శోక సాగరంలో నీకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. సో ఈ సమయంలో ఇది ఆనందించవలసిన సమయం కాదు, ఇది దుఃఖించవలసిన సమయం. సో ఇది మంత్ర చేసే పని, మంత్ర వంటి వాళ్ళు చేసే పని. ఎవరైనా ఆనందంగా ఉంటే భరించలేరు అనమాట, వాళ్ళని ఎలాగైనా ఆనందాన్ని నాశనం చేసి వాళ్ళని దుఃఖంలోకి తీసుకురావాలి. అందుకే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే మీరు కలుస్తారో మీకు అర్థమైపోతుంది. మీరు ఎప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటారు, దానివల్ల మీ ఆనందం అంతా చెడిపోతుంది, మీ శాంతి అంతా వెళ్ళిపోతుంది, మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళతో కలిస్తే, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి, అది బెస్ట్. సో నెక్స్ట్ ఏమంటుందంటే, సో నిన్ను చూసి నీ మనసును చూసి నవ్వు వస్తుంది నాకు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద వినాశనం జరుగుతుంది నీకు, అయినా కానీ నువ్వు అలా ఎలా ఆనందంగా ఉన్నావు, దుఃఖంలో మునిగిపోవాల్సింది కాకుండా. సో ఇక్కడ ఇప్పుడు ఏమంటుందంటే, శోచామి దుర్మతిత్వం. సో మీ యొక్క మతి దుర్మతి అయిపోయింది. మంతర కైకేయికి అంటుంది, నేను చాలా శోచిస్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ, ఇలా నీ యొక్క బుద్ధి ఇంత భ్రష్టు పట్టిపోయింది, అంటే దుర్మతి అయిపోయింది. సో ఇప్పుడు ఒక డైలాగ్ కొడుతుంది, ఏమంటే, అరే సపత్ని పుత్రస్య వృత్యోరి వాగత. అంటే ఒకవేళ సపత్ని అంటే నీ యొక్క కోవైఫ్ అంటే కౌశల్య, ఒక పుత్రి వృద్ధి అంటే ఆయన బాగుపడుతుంటే అది నీకు మృత్యుతో సమానమే అని చెప్తుంది అనమాట కైకేయికి. అసలు ఎలా ఆనందించగలుగుతా, నీ బుద్ధి ఏమైంది అసలు. ఒకవేళ నీ నీ సౌతి అదే సపత్ని, సో నీ సవితి యొక్క పుత్రుడు బాగుపడితే అది నీకు మృత్యుతో సమానం. ఎలా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు, నీ బుద్ధి పనిచేయట్లేదా సరిగ్గా అని డైరెక్ట్ గా ఇప్పుడు కైకేయిని అనేస్తుంది మంత్ర. ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ డోస్ ఇస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తుంది. ఇప్పుడు అప్పుడు ఓన్లీ దశరథుడి మీదే చెప్పింది నెగిటివ్ గా, ఇప్పుడు మెల్లిగా కౌశల్య పాయింట్, రాముడి పాయింట్, భరతుడి పాయింట్ అన్ని తీసుకుంది అనమాట. ఓన్లీ దశరథుడిని నెగిటివ్ గా చెప్తే అది పనిచేయట్లేదు, ఇంకా సరిపోవట్లేదు. నెక్స్ట్ ఏమంటుందంటే, చూడు రాముడు భరతుడిని చూసి ఆయనకు భయం, భరతుడు అంటే రాముడికి భయం అంట. ఎందుకంటే ఆయన కూడా రాజ్యం పైన హక్కు అడుగుతాడు, నా హక్కు, నాకు కూడా రాజ్యం ఇవ్వు అని అడుగుతాడని భయం. సో ఈ విధంగా ఆమె చెప్తుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు చూడు, ఎందుకు అప్పుడు అడగొచ్చు, రైట్, ఇలాంటి డౌట్ రావచ్చు కైకేయికి, రాముడికి భరతుడు అంటే భయమా, ఎందుకు భయం ఉంటుంది, మరి లక్ష్మణుడు అంటే, శత్రుఘ్నుడు అంటే భయం లేదా, ఓన్లీ భరతుడు అంటేనే భయమా, భరతుడే హక్కు అడుగుతాడని భయమా అంటే ఎందుకు ఈ భయం
అంటే ఆమె భయమే చెప్పే భయం అంటే రాముడికి భయం ఏంటంటే భరతుడు కూడా నా హక్కు అడుగుతాడు, నా హక్కు నా రాజ్యం నాకు కావాలి అడిగే ఛాన్స్ ఉంది, అందుకని భయపడతాడు రాముడు. ఆ భయం రాముడు భరతుడి పైన. సో ఇప్పుడు మంత్ర యొక్క బుద్ధి చూడండి, అది ఆమె అలా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె అటువంటిది కదా. సో ఇక్కడ ఏంటంటే రాముడు నిజంగా అలా భరతుడికి భయపడతాడా? భయపడ్డు. కానీ ఇది మంత్ర ఇలా ఊహించుకుంటుంది, తన మనస్సుతో తన బుద్ధితో ఇలా ఊహించుకుంటుంది. ఇది దీన్ని అంటే డిజీజ్డ్ ఇంటెలిజెన్స్ అని రాశారు ఇక్కడ. సో ఇది సరైన బుద్ధి కాదనమాట, ఇది తప్పుడు బుద్ధి. సో ఇలా రాముడు భరతుడు నన్ను కూడా రాజ్యం అడుగుతాడు అని రాముడు భరతుడిని చూసి భయపడతాడంట. ఇది ఆమె చెప్తుంది, ఇది యాక్చువల్లీ ఆమె ఊహించుకుంటుంది, ఇది సత్యం కాదు. ఎలాగైతే దశరథుడి గురించి ఎన్నో విషయాలు చెప్పింది అవన్నీ ఆమె ఊహించుకొని చెప్పింది. సో మంత్ర వంటి వాళ్ళందరూ ఇలా ఎన్నో విషయాలు ఊహించుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు, అది వాళ్ళు అనుకుంటున్నారు అలా, కానీ అది కరెక్ట్ కాదు. అది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఒక విధంగా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు అలాంటి వారు కాబట్టి ఇంకొకరి గురించి అలాగే ఆలోచిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే ఇప్పుడు లాజిక్ ఇస్తుంది ఇంకా దానికి. ఆ లాజిక్ ఏంటంటే చూడు, లక్ష్మణుడు ఎప్పుడు రాముడి సేవకుడు, ఆయనతో పాటే ఉంటాడు. ఎలాగైతే శత్రుఘ్నుడు భరతుడికి ఎప్పుడు శరణాగతుడై భరతుడు చెప్పినట్టే వింటాడు, ఆయనకి ఎప్పుడు ఎదురు తిరగడు. అలాగే లక్ష్మణుడు కూడా ఎప్పుడు రాముడికి ఎదురు తిరగడు. కాబట్టి శత్రుఘ్నుడు సపరేట్ గా రాముడితో ఎదురించడం కానీ చేయడు, అడగడం కానీ. ఆయన ఎప్పుడు భరతుడు ఏదంటే ఆయన వెనకాలే ఆయన పాట ఉంటాడు అంతే. కాబట్టి మెయిన్ ప్రాబ్లము రాముడికి ఏంటంటే ఓన్లీ భరతుడి నుంచి, లక్ష్మణుడి నుంచి శత్రుడి నుంచి పెద్దగా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు రాముడి అసలు నేచర్ ఏంటి, రాముడు ఎంత గొప్పవాడు, రాముడి యొక్క గొప్ప స్వభావం ఏంటి అవి అర్థం చేసుకోలేకపోతుంది మంత్ర. ఎందుకంటే మంత్ర వంటి కుబుద్ధి తప్పుడు బుద్ధి వాళ్ళు అంటే అభక్తులు యాక్చువల్లీ భగవంతుడిని సంపూర్ణంగా సరిగ్గా అర్థం చేసుకోలేరు. అది భగవంతుడి యొక్క మాయాశక్తి, యోగమాయ శక్తి ద్వారా వారి యొక్క చేతన, వారి యొక్క బుద్ధి అనేది కవర్ అయిపోతుంది. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. సో మూర్ఖులు తెలుసుకోలేరు. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. ఈ లోకంలో యోగమాయ వారి యొక్క చేతనను కప్పేస్తుంది. సో బేసికల్లీ ఇదనమాట పాయింట్. ఇలా కుంతివరాని కూడా అంటుంది కృష్ణుడు, మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం. అజ్ఞానుల యొక్క చేతనను మీ యొక్క మాయ అనే పరద, మాయ అనే కర్టెన్ కప్పేస్తుంది. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మిమ్మల్ని సరిగ్గా ఎవరని తెలుసుకోలేదు. సో అలా మంత్ర అసలు రాముడు ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. సో అందుకే ఇలా ఆలోచిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటుందంటే చూడు, ఎందుకంటే ఇప్పుడు భరతుడు రాముడు దగ్గరలో వాళ్ళిద్దరూ పుట్టారు. సో వాళ్ళిద్దరికి ఎక్కువ డిఫరెన్స్ లేదు, ఏజ్ డిఫరెన్స్ కూడా. కాబట్టి లక్ష్మణుడు శత్రుడికి ఛాన్సెస్ తక్కువ రాజ్యం దొరకడం. కాంపిటీషన్ రాముడికి భరతుడు మాత్రమే. సో అందుకనే నా భయమంతా నీ కొడుకు గురించే, భరతుడి గురించే, రాముడు అతన్ని ఏం చేసేస్తాడో అని. ఎందుకంటే సరైన సమయం చూసుకొని రాముడు భరతుడిని ఏమైనా చేసేయచ్చు. నీ యొక్క కొడుకుని చూసే నేను భయపడుతున్నాను, రాముడు ఏం చేస్తాడో అని. ఎందుకంటే రాముడు కూడా రాజే కదా, రాజకీయాలు చేసి ఏదో ఒకటి చేసి భరతుడిని ఇక్కడ నుంచి పంపించేయచ్చు, లేకపోతే నాశనం చేసేయచ్చు, బహిష్కరించేయచ్చు, ఏదైనా చేసేయచ్చు, ఆయన పైన ఏదైనా కుట్ర పొందొచ్చు. సో ఈ విధంగా ఆమె ఏంటంటే ఇలా ఏదైతే దశరథుడు రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పిందో, అలాగే ఇప్పుడు రాముడు కూడా అలా రాజకీయాలు చేస్తాడు, ఏదో కుట్రలు చేస్తాడు అని చెప్తుంది. ఇవన్నీ రాముడు చేయలేదు, దశరథుడు చేయలేదు, ఈమె ఊహించుకుంటున్నాను. ఎందుకంటే ఈమె అదే పనిగా చేసేది, ఈమెకి అలాంటివి తప్ప ఇంకేమి రావు మైండ్లోకి. సో ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ రాజకీయాలు చేస్తారు, కుట్రలు చేస్తారు, కక్షలు అంటే ఇవన్నీ షడ్యంత్రాలు చేస్తుంటారు, రచిస్తూ ఉంటారు. ఇవన్నీ చేసేది వీళ్ళే. సో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఊహించుకుంటారు, అందరూ ఇలా చేస్తున్నారు, నేను కూడా అలాగే చేయాలి,
అని ఊహించుకుంటారు. ఇది వాళ్ళ సమస్య. మంత్ర వంటి వ్యక్తుల యొక్క సమస్య. సో అలా యాక్చువల్లీ మంత్ర వంటి జనాల్ని చూసి మనం జాలిపడాలి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చేతులతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో ఇంకొకరిని నాశనం చేస్తారు, వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు అన్నమాట. సో నెక్స్ట్ ఏం చెప్తుందంటే, సో రేపు కౌశల్య యొక్క పుత్రుడు, ఆయన యొక్క పట్టాభిషేకం జరుగుతుంది పుష్య నక్షత్రంలో యువరాజుగా. సో అందుకనే ఈ కౌశల్య ఇప్పుడు చాలా భాగ్యవంతురాలు. సో మెల్లిగా ఈ పాయింట్ ఏంటంటే, ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే మంత్ర కైకేయికి అనవసరంగా కౌశల్య పట్ల లేని ఈర్ష్యని జాగృతం చేస్తుంది. ఎందుకంటే ఇలా ఎప్పుడైతే కైకేయి కౌశల్య పట్ల ఈర్ష్య పడుతుందో అప్పుడే ఈమె సక్సెస్ఫుల్ అవుతుంది మంత్ర. ఎందుకంటే ఇప్పుడు రాముడినేమో బాగా ప్రేమిస్తుంది, దశరథుడు చెడ్డవాడంటే నమ్మట్లేదు కైకేయి. ఫైనల్ గా ఏం చెప్తుందంటే, ఇప్పుడు కౌశల్య ఇప్పుడు నీకన్నా చాలా భాగ్యవంతురాలైపోతుంది. సో ఆమె పొజిషన్ నీకన్నా కూడా బెటర్ అయిపోతుంది. సో మామూలుగా ఇలా ఈక్వల్స్ మధ్యలో కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరైనా మనతో పాటు మనతో సమానంగా ఉండేవారు మనకున్న ఏదైనా విషయంలో బాగుపడితే కొంచెం మనలో ఆ ఈర్ష్య భావన బయటకు వస్తుంది అనమాట. అప్పటి వరకు రాదు. మనమే బెస్ట్ పొజిషన్లో ఉంటే ఇంకొకరిని చూసి మనం ఇష్టపడము. మనకన్నా ఎవరైనా బెటర్ అయిపోతే మనతో పాటు ఉన్నవారు అందులో స్పెషల్గా, సో అప్పుడు మనకి వాళ్ళ పట్ల ఈర్ష్య అనే భావన స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఇప్పుడు ఆ పాయింట్ అది చేస్తుంది అనమాట మంత్ర కైకేయికి. సో తర్వాత నువ్వు ఏం చేయాలో తెలుసా, నీ పరిస్థితి ఎలా అయిపోతుందో తెలుసా. ఇక్కడ ఏం చెప్తుందంటే, కౌశల్యాం దాసివత్వాం కృతాంజలి. కౌశల్య దాసి అయిపోయి ఆమె ముందు చేతులు గోడించుకొని నించాల్సి వస్తుంది, చేతులు కట్టుకొని నించాల్సి వస్తుంది కౌశల్య ముందు. అది నీ పరిస్థితి అయిపోతుంది. అలాంటి పరిస్థితికి వచ్చేస్తుంది నీ పరిస్థితి. ఆమె దాసిగా ఆమె ఆర్డర్ ఫాలో అవడానికి ముందు చేతులు కట్టుకొని నించునే పరిస్థితి వచ్చేస్తుంది నీకు. కాబట్టి ఇప్పుడు ఇంకా కౌశల్యకి ఆమెకు ఇంకా కాంపిటీషన్ లేదు. ఇప్పటివరకు నువ్వు కాంపిటీషన్, కానీ దీని తర్వాత ఇది జరిగితే, రాముడు పట్టాభిషేకం జరిగితే ఇంకా ఆమెకి నువ్వు ఎవరు కాంపిటీషనే లేరు. ఇంకా కాంపిటీషన్ లేకుండా ఆమె ఇంకా అందరికన్నా బెస్ట్ పొజిషన్ చేరుకుంటుంది. కాబట్టి అందరు రాణుల్లో కూడా దశరథుడు రాణుల్లో, కాబట్టి ఆమె ఎంతో ఆనందాన్ని సమ్మానాన్ని భోగిస్తుంది. చూసారా? యాక్చువల్లీ కౌశల్య ఇంకా కైకేయి ఎప్పుడు కూడా కొట్టుకోలేదు, గొడవ పడలేదు. ఇలాంటి భావన వాళ్ళిద్దరి మధ్యలో లేదు. కౌశల్య ఎప్పుడు కూడా తనకన్నా చిన్న వాళ్ళైన సుమిత్ర గాని లేకపోతే ఈ కైకేయిని గాని ఎప్పుడు కూడా అలా తక్కువ చేసి చూడడం కానీ ఎప్పుడు చేయలేదు. అంటే ముందే కాదు, రాముడు అయోధ్యలో రాజు అయిన తర్వాత కూడా, అంటే వనవాసం తర్వాత వస్తారు కదా రాముడు తిరిగి వచ్చి రాజు అవుతాడు కదా, తర్వాత కూడా కౌశల్య ఎప్పుడు ఇలా మంత్ర అన్నట్టు వ్యవహరించలేదు. సో ఇక్కడ ఏంటంటే కౌశల్య గురించి, రాముడి గురించి, దశరథుడి గురించి, ముగ్గురు గురించి తప్పుడుగా చెప్తుంది. ఇంకా చెప్పాలంటే భరతుడి గురించి కూడా తప్పుగా చెప్తుంది. అందరి గురించి తప్పుడుగా ఊహించుకొని ఆ తప్పుడుగా అన్ని తప్పుడు విషయాలు అన్ని ఇక్కడ కైకేయికి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ అని అంటుంది, అందుకనే ఒకవేళ ఈ విధంగా జరిగితే, రాముడి యొక్క పట్టాభిషేకం జరిగితే, నువ్వు నీ కొడుకు, నువ్వేమో కౌశల్య దాసి అవుతావు, నీ కొడుకేమో రాముడి యొక్క దాసుడు అవుతాడు. ఓకే, సో అప్పుడు మీరిద్దరు కూడా వాళ్ళిద్దరు దాసత్వం స్వీకరించి దాసులుగా పనిచేయాలి. ఇక్కడ వాళ్ళు చెప్పింది విని పాటించాలి. సో ఇంకా విషయం చెప్పాలంటే తర్వాత తెలుస్తుంది మనకి, యాక్చువల్లీ భరతుడు రాముడి యొక్క దాసుడై ఉండాలని కోరుకుంటాడు. అదే ఆయన కోరిక. అది మనకి తర్వాత రామాయణంలో తెలుస్తుంది. సో అంటే ఇక్కడ భరతుడి గురించి కూడా తప్పుగా చెప్తుంది. సో ఇంకా ఏం చెప్తుందంటే, రామాస్ ఎగ్జాల్టెడ్ ఉమెన్ విల్ సర్టన్లీ బి హ్యాపీ. అంటే ఇప్పుడు రాముడి యొక్క భార్య చాలా ఆనందంగా ఉంటుంది, కానీ నీ యొక్క కోడలు అంటే భరతుడి యొక్క భార్య మాత్రం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా భరతుడి యొక్క పతనం అయిపోతే
ఆయన స్థితి ఎలా నీ కోడలు ఆనందంగా ఉంటుంది అంటే కౌశల్య యొక్క కోడలు మాత్రం ఆనందంగా ఉంటుంది కానీ నీ కోడలు మాత్రం ఆనందంగా ఉంటుంది అంటే నువ్వు ఆనందంగా ఉండవు భరతుడు ఆనందంగా ఉండదు భరతుడు భార్య ఆనందంగా ఉండదు ఇంకా ఈ విధంగా ఆమె దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తుంది అనమాట బాగా ఇంత చెప్పినా కానీ కైకే ఇంకా ఇప్పుడు కూడా ఏమంటుంది తెలుసా మంత్రాన్ని ఇలా చెప్తూ విని కైకే ఏమంటుందంటే నువ్వు అనుకుంటున్న తప్పు రాముడు చాలా గొప్పవాడు ఆయన చాలా రామస్యైవ గుణాన్ దేవి సో రాముడి యొక్క గుణాలు అద్భుతం ధర్మజ్ఞో గురుభిర్దాంత ఆయనకు ధర్మము తెలుసు గురువుల ద్వారా శిక్షణ పొందినవాడు రాముడు అతను ఒక మంచి పుత్రుడు అతనికి సరైన బాధ్యత తెలుసు ఆయన ఎప్పుడు సత్యవచనాలను పలుకుతాడు ఆయన మాట మీద నిలబడతాడు శుద్ధమైన వ్యక్తి కాబట్టి అతనే యువరాజు అవ్వడానికి తగిన వ్యక్తి అనేసి డైరెక్ట్ గా కైకేయి మంత్ర చెప్తుంది మంత్ర ఎంత చెప్పినా గాని చూసారా కైకేయి ఇప్పుడు కూడా ఏదైతే చెప్తుందో భరతుడు అసలు ఆయనకు హక్కు ఉంది రాజ్యం పైన రాజవ్వడానికి ఇవన్నీ విషయాలు చెప్పినా కానీ అవన్నీ కొట్టిపారేస్తుంది భరతుడు కాదు రాముడే అసలైన యోగ్యమైన వ్యక్తి రాజవ్వడానికి అని సో ఇంకేం చెప్తానంటే రాముడి గురించి తన తండ్రిలాగే రాముడు కూడా చాలా ఆయనకి పెద్ద ఆయువు ఉంటుంది అంతేకాకుండా తన యొక్క తమ్ముళ్ళని ఇంకా తన మీద ఆధారపడి ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన చాలా బాగా సంరక్షిస్తాడు ఓ మంతరా ఇలా నువ్వు రాముడి గురించి రాముడి పట్టాభిషేకం గురించి ఎందుకు ఇలా తప్పుగా ఆలోచించి ఈ విధంగా నీ మనసు పాడు చేసుకుంటావు అనేసి ఇలా నువ్వు ఆలోచించేది తప్పు ఇలా చేయకు ఇలా ఆలోచించడమే కరెక్ట్ కాదని కైకేయి ఇప్పుడు కూడా మంతరకు చెప్తుంది ఇంకేం చెప్తుందంటే చూడు ఇప్పుడు భరతుడు తప్పకుండా రాముడు రాజు అయిన తర్వాత ఆయన చాలా రోజులు పరిపాలిస్తాడు ఒక 100 సంవత్సరాలు పరిపాలిస్తాడు దాని తర్వాత అది రాముడి రాజ్యం ఏదైతే ఉందో ఏదైతే తన తండ్రి నుంచి ఆయనకు వారసత్వంగా వచ్చిందో అది ఆయన తండ్రి నుంచి తాతయ్య నుంచి వారసత్వంగా వచ్చిందో అది భరతుడికి కూడా ఇస్తాడు భరతుడిని కూడా పరిపాలించుకోవడానికి ఇస్తాడు దాని గురించి పెద్దగా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు సో మంతర ఇంత మంచి ఉత్సవం ఇప్పుడు ఒక పండుగ వాతావరణం నెలకొంది మన ముందు ఒక పండుగ ఒక మంగళ కార్యం జరగబోతుంది భవిష్యత్తు ఇంకా బాగా అవబోతుంది అలాంటి సమయంలో నువ్వు ఎందుకు ఇలా అనవసరంగా బాధపడి నిన్లో నువ్వు ఇలా కుంగిపోతున్నావు సో కైకేయి ఇప్పుడు కూడా మంత్రాన్ని ఒక విధంగా చెప్తుంది నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అనవసరంగా బాధపడుతున్నావు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇంకా నెక్స్ట్ ఒక విషయం చెప్తుంది యథామే భరతో మాన్యస్ తథా భూయోపి రాఘవ కౌశల్యాతోతిరిక్తం చ సోను శుశ్రుసతే భీమాం ఆమె ఏముంటుందంటే యథామే భరతో మాన్యస్ నేను ఎలాగైతే భరతుడిని నాకెంత భరతుడు ఎంత నాకు ప్రియమో ముఖ్యమో ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ నాకు రాముడు ముఖ్యం అంటే నాకు రాముడు నాకు అంతకన్నా ఇంపార్టెంట్ భరతుడి కన్నా కూడా ఎందుకంటే రాముడు తన తల్లి అనే కౌశల్య కన్నా కూడా నాకు సేవ ఎక్కువ చేస్తాడు సో ఇక్కడ క్లియర్ గా కైకేయి చెప్తుంది నాకు భరతుడి కన్నా రాముడు ఎక్కువ ఇష్టం రాముడు కౌశల్య కన్నా కూడా ఎక్కువ నాకు సేవ చేస్తాడు అంటే అంత శ్రద్ధ కైకేయికి రాముడి పైన ఉంది అంత నమ్మకం రాముడి పైన ఉంది చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ ఎంత యాక్చువల్లీ కైకేయి చాలా గొప్పది ఒక విధంగా చాలా మంచిది కానీ అయినా కానీ మరి ఇప్పుడు ఇలా జరిగిపోయిందంటే దానికి ఒకటే కారణం కైకేయి అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఎంత గొప్ప వ్యక్తి కైకేయి ఎంత మంచి వ్యక్తి కానీ మంతర అనే అసత్సంగం ద్వారా అటువంటి వ్యక్తి కూడా రాముని ద్వేషించే వ్యక్తిగా అయిపోయింది నెక్స్ట్ ఏం చెప్తుందంటే చూడు ఒకవేళ రాముడు చేతిలో రాజ్యం ఉందనుకో ఆయన పరిపాలిస్తున్నాడు అనుకో అది భరతుడి చేతిలో ఉన్నట్టే ఎందుకంటే రాముడు తన తమ్ముళ్ళని ఎప్పుడు తనతో వేరుగా చూడలేదు తనతో సమానంగా చూసుకుంటాడు తన తమ్ముళ్ళని రైట్ ఈ విధంగా చెప్తుంది అనమాట అలా రాముడు అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాడు తమ్ముళ్ళందరినీ కూడా
ఇలా చెప్పింది. ఇంకా కైకేయి ఆపింది. ఇప్పుడు నెక్స్ట్ మంతర దీని తర్వాత ఈ కైకేయి వాక్యాలు విని ఆమెకి ఇంకా దుఃఖం పెరిగిపోతుంది, ఇంకా కోపం పెరిగిపోతుంది. ఇక్కడ అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనమాట, మంతరా బృష దుఃఖిత. బృష దుఃఖిత అంటే దుఃఖంలో మునిగిపోవడం. బృష దుఃఖిత అంటే చాలా ఎక్కువ దుఃఖం పెరిగిపోయింది ఇంకా కైకేయి వాక్యాలు విని. అప్పుడు ఏమంటుందంటే మళ్ళీ, అనర్థదర్శిని మూర్ఖ్యాన్, నువ్వు ఒక మూర్ఖురాలివి, నువ్వు అనర్థాల్ని, ఇది సౌభాగ్యం అనుకుంటున్నావు, నీకు అనర్థాలు జరిగిపోతున్నాయి ఇక్కడ, నీకు అర్థం కావట్లేదు. నువ్వు శోక వ్యసన విస్తీర్ణ, నువ్వు అసలు ఏంటంటే మునిగిపోతున్న పడవలో కూర్చున్నావు, శోకంలో దుఃఖంలో మునిగిపోయే పడవలో కూర్చున్నావు, నీకు అర్థం కావట్లేదు అయినా కానీ. సో బేసికల్ ఏంటంటే నీ అనర్థం జరిగిపోతుంది, నీకు అర్థం కావట్లేదు. సో బేసికలీ మంతర ఇలా అంటుంది కైకేయి. మంతర ఏం చేంజ్ అవ్వలేదు. ఇంకా మంతర ఇదే చూడాలి మీరు. కైకేయి కూడా స్ట్రాంగ్, రాముడు మంచివాడు అనే ఆయన పైన ప్రేమ భక్తి శ్రద్ధ ఉన్నాయి. అలాగే మంతర కూడా చాలా స్ట్రాంగ్. కానీ మంతర విల్ పవర్ చూడండి, ఇప్పటికి కూడా అసలు ఇంత చెప్పిన కైకేయి ఆమె మాత్రం అస్సలు తగ్గట్లేదు అన్నమాట. నేను ఎలాగైనా సరే కైకేయిని మార్చేస్తాను. సో అందుకనే ఇక్కడ నెక్స్ట్ ఏమంటుందంటే, నువ్వేమనుకుంటున్నావు, అచ్చా భరతుడికి కూడా పరిపాలించడానికి రాజ్యాన్ని ఇచ్చేస్తాడు, అందరి తమ్ముళ్ళని సమానంగా చూసుకుంటాడని చెప్తున్నావు కదా, అలా జరగదు ఓ కైకేయి. రాముడి కొడుకే నెక్స్ట్ రాజు అవుతాడు. అంతేకాదు భరతుడిని ఈ రాజ్యం నుంచి బహిష్కరించేస్తాడు. ఎప్పుడైతే కైకేయికి ఇలా అందో, నెక్స్ట్ రాముడి కొడుకే రాజు అవుతాడు, భరతుడు అవ్వడు, భరతుడిని ఈ రాజ్యం నుంచి బహిష్కరించే విధంగా బహిష్కారం జరిగిపోతుంది, భరతుడిని బహిష్కరించడం జరిగిపోతుంది. ఇంకో విషయం కూడా చెప్తుంది. ఏమంటుందంటే, ఓ కైకేయి, నీకు ఈ విషయం తెలీదా, ఒకవేళ ఒక రాజు ఉన్నాడు అనుకో, అందరు కొడుకులు పరిపాలించరు, అందరు కొడుకులు కలిసి పరిపాలిస్తే అదంతా ఒక చాలా అపోజిషన్ వస్తుంది. అలా నువ్వు అనుకున్నట్టు ఫస్ట్ రాముడు ఒక 100 సంవత్సరాలు పరిపాలించేసి తర్వాత భరతుడికి ఇస్తాడు, ఆయన తర్వాత పరిపాలించుకుంటాడు, తర్వాత అందరికి తమ్ముళ్ళకి అలా ఒకరి తర్వాత ఒకరు పరిపాలించుకుంటూ వెళ్ళిపోతారు అని అనుకుంటున్నావు. కానీ అలా ఎక్కడ జరుగుతుందా? అలా జరగదు. సో కాబట్టి అలా జరిగితే, అలా ఒక్కొక్కరు చేంజ్ అవుతూ ఉంటే రాజులు అలా అందరు కలిసి పరిపాలిస్తుంటే, అది దాని ద్వారా చాలా సమస్యలు అరైజ్ అవుతాయి. కాబట్టి యాక్చువల్లీ అలా జరగదు, ఎక్కడ చూసావు అలా జరగడం. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే, ఎంత యోగ్యమైన పుత్రులున్నా కానీ మొదటి పుత్రుడికే రాజుగా పట్టాభిషేకం చేసి మొదటి పుత్రుడినే రాజు చేస్తారు. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నీ భరతుడు చాలా యోగ్యవంతుడు, అయినా కానీ ఆయన పక్కన పెట్టి రాముడిని రాజు చేస్తారు. సో ఇంకేం చెప్తుందంటే, ఇలా జరిగితే, ఒకవేళ రాముడు రాజు అయితే నీ కొడుకు భరతుడు, ఆయన గుండె పగిలిపోతుంది. ఇప్పుడు భరతుడి గురించి కూడా తప్పుగా చెప్తుంది. అంతేకాకుండా తర్వాత భరతుడి పరిస్థితి ఎంత దారుణంగా అయిపోతుందంటే, ఒక అనాథలాగా మిగిలిపోతాడు. ఎటువంటి సౌకర్యాలు, రాజ్యంలో సుఖాలు ఏవి అనుభవించలేడు. అటువంటి పరిస్థితికి చేరుకుంటాడు భరతుడు. నేను నీ మంచి కోరి నీ కోసం ఇక్కడికి వచ్చాను, కానీ ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా నీ యొక్క సవితి బాగుపడుతుంటే ఆనందించి నాకు బహుమతినిస్తున్నావు. ఈ విధంగా రాజు ఒకవేళ రాముడు అయితే, ముళ్ళు లేని రాజ్యం ఆయనకు కావాలి గనక, అలా ఎలాగైతే ఒక్కసారి రాజు అయిపోనివ్వండి రాముడు, వెంటనే భరతుడిని ఇక్కడ నుంచి వేరే లోకానికి పంపించేస్తాడు, లేకపోతే వేరే దేశానికి పంపించేస్తాడు. అంటే ఇక్కడ నుంచి బహిష్కరించేస్తాడు, లేకపోతే చంపేస్తాడు భరతుడిని రాముడు. సో అది చెప్తుంది అనమాట కైకేయి. రాముడు ఎంతకైనా తెగిస్తాడు, ఆయన చంపేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ ముళ్ళుగా మారకూడదు అనేసి భరతుడు, ముళ్ళు లేని రాజ్యం కావాలి.
ఎందుకంటే ఎప్పుడైనా భరతుడు ఎదిరించవచ్చు. అందుకనే ఎప్పుడూ ఎదిరించకుండా ఉండాలి భరతుడు అంటే. భరతుడిని ఇక్కడ నుంచి పంపించేయాల్సిన దూరంకి, లేకపోతే ఫినిష్ చేశారు. కాబట్టి తప్పకుండా రాముడు చంపేస్తాడు భరతుడిని, ఎల్లుడు బహిష్కరించేస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు దీనికి ఏమీ ఆధారం లేదు, రాముడు అలా చేస్తాడనే దానికి ఏమీ ప్రమాణం లేదు, ఏం ప్రూఫ్ లేదు. అయినా కానీ ఇది కూడా ఒక సెన్స్లెస్ అలిగేషన్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే రాముడు అలా చేయలేదు, ఎప్పుడు చేయడు కూడా. కానీ అయినా కానీ మంత్ర చూడండి, కైకేయికి చెప్తుంది రాముడు చాలా గొప్పవాడు, అన్ని గుణ సంపన్నుడు, అది ఇది అని. మంత్రాకి చెప్పిన మంత్ర అసలు పట్టించుకోవట్లేదు కైకేయి చెప్పిన మాటల్ని. ఆమె కాన్ఫిడెన్స్ ఇంత కూడా తగ్గలేదు. నేను కైకేయిని చేంజ్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మంత్రంలో ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఆ కైకేయి వాక్యాల ద్వారా మంత్ర మాత్రం చేంజ్ అవ్వలేదు ఆమె ఒపీనియన్. కానీ ఇప్పుడు మంత్ర మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా కైకేయికి చెప్తుంది. సో ఇది అందుకనే చాలా డేంజరస్ అన్నమాట అసత్సంగంతో. మీరు ఎంత స్ట్రాంగ్ పవర్ఫుల్ భక్తులైనా సరే అసత్సంగం చాలా డేంజరస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనం చూస్తాము. యా ఓకే, ఒకవేళ దీని అర్థం ఏంటంటే, ఒకవేళ భరతుడు రాముడితో పాటే ఉండుంటే, మంత్ర చెప్పేది ఏంటంటే, అప్పుడు దశరథుడు ఏంటంటే భరతుడి పైన కూడా ఆయనకి సమానమైన ప్రేమ ఉండేది, అలాగైతే రాముడి పట్ల ఉందో. కాబట్టి ఇది నువ్వు చేసిన తప్పు, భరతుడిని తన యొక్క తాతయ్య వాళ్ళ ఇంటికి పంపించేస్తావు. దీనివల్ల ఇప్పుడు దశరథుడి దగ్గర రాముడు ఉండి రాముడు ఆయనకి దగ్గర అయిపోయాడు. అని అందుకనే ఇప్పుడు దశరథుడు చాలా ప్రియమైన వాడైపోయాడు, రాముడు చాలా ప్రియమైన వాడైపోయాడు దశరథుడికి అని అంటుంది. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే రాముడు అంటే ఓన్లీ భరతుడికే కాదు, దశరథుడికే కాదు, మొత్తం ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. ఎప్పుడైతే దశరథుడు ఇలా ఆలోచిస్తాడో రాముడిని యువరాజుగా చేయాలని, ప్రజలందరూ అదే కోరుకుంటారు, ప్రజలందరూ అదే చెప్తారు. సో ప్రజలందరూ ఆనందపడతారు. సో అందరు మంత్రులు కూడా దాంతో ఏకీకరిస్తారు. సో ఎవ్రీబడి అందరూ కూడా చాలా ఇష్టం అన్నమాట రాముడు రాజు అవ్వాలని. సో బేసికలీ ఇప్పుడు ఇంకేమంటుందంటే, చూడు భరతుడిని అయితే ఇలా చంపేస్తాడు, లేకపోతే బహిష్కరించేస్తాడు. ఇంకా శత్రుఘ్న గతి కూడా అంతే. ఎందుకంటే భరతుడితో పాటే ఉంటాడు కదా ఇప్పుడు ఆయన వెనకాలే, శత్రుఘ్నుడి గతి కూడా అంతే, అలాగే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి తండ్రి యొక్క ప్రేమ లేదు, తండ్రికి వాళ్ళిద్దరి పట్ల ప్రేమ లేదు దశరథుడికి. కాబట్టి భరతుడి యొక్క శరణగతుడైన శత్రుఘ్నుడి పరిస్థితి కూడా అంతే. కాకపోతే ఎలాగైతే లక్ష్మణుడు ఆయన మాత్రం రాముడితో పాటే ఉంటాడు ఆయనకు అనుగతంగా, ఆయనకు ప్రాబ్లం లేదు. కానీ భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు అవుట్. సో నెక్స్ట్ ఏమంటుందంటే, ఇక్కడ ఒక అనాలజీ ఇస్తుంది అనమాట. ఏమిస్తుందంటే, ఐ హర్డ్ దట్ ఎ ట్రీ మెంట్ టు బి కట్ బై దోస్ హు సబ్సిస్ట్ ఆన్ ద ఫారెస్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ ఫ్రీడ్ ఫ్రమ్ ద గ్రేట్ డేంజర్ ఆఫ్ బీయింగ్ కట్ సింప్లీ బికాస్ ఆఫ్ థార్నీ ఇషికా బుషెస్ ఇన్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అంటే దగ్గరగా ఉన్న వాళ్ళ పట్లనే ప్రేమ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాను అనమాట ఈ విధంగా. సో బేసికలీ నెక్స్ట్ ఏమంటుందంటే, చూడు లక్ష్మణుడికి ప్రాబ్లం లేదు, శత్రుఘ్నుడు ఎలాగో అవుట్, భరతుడితో పాటు ఉంటాడు కాబట్టి ఆయన కూడా వినాశనం జరుగుతుంది. కానీ సుమిత్ర పుత్రుడైన లక్ష్మణుడికి మాత్రం ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు రాముడితో పాటు ఎప్పుడు రాముడిని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి రాముడు కూడా ఆయన ఎప్పుడు రక్షిస్తాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం చాలా బాగుంది. వాళ్ళు అశ్విని కుమారుల్లాగా వాళ్ళిద్దరు ఎప్పుడు అంటే ఒక దగ్గర ఉంటారు, కలిసే ఉంటారు. ఓకే, కాబట్టి రాముడు ఎప్పుడు లక్ష్మణుడికి ఎటువంటి కీడు కలిగించడు, ఎటువంటి హాని కలిగించడు. కానీ భరతుడి విషయంలో అలా కాదు, తప్పకుండా భరతుడిని మాత్రం చంపేస్తాడు, లేకపోతే ఇక్కడి నుంచి పంపించేస్తాడు. కాబట్టి ఒక విషయం చెప్పనా,
ఇప్పుడు ఎలాగో భరతుడు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ నుంచి మీ తండ్రి వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ గా అడవికి వెళ్ళిపోమని, కనీసం ప్రాణాలతోనే బతికిపోతాడు భరతుడు. దానివల్ల నీకేదో మంచిగా జరుగుతుంది కొంచెం. సో అలా భయపెట్టిస్తుంది అనమాట కైకేయిని. భరతుడి దగ్గరికి వచ్చాడంటే అతన్ని చంపేస్తారు, లేకపోతే రాజ్యాన్ని నుంచి బహిష్కరించేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, బతుకుంటాడో లేదు. బెస్ట్ ఏంటంటే ఆయన్ని అసలు ఇక్కడికి రాకమని చెప్పు, మీ తండ్రి ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ నుంచి డైరెక్ట్ గా అడవిలోకి వెళ్ళిపోమని భరతుడు, ప్రాణాలతో బతుకుండాలంటే. ఆ విధంగా కైకేయి చెప్తుంది అనమాట. కానీ ఒకవేళ భరతుడికి ఆయన తండ్రి యొక్క రాజ్యం అంటే దశరథుడి యొక్క రాజ్యం ధర్మానుసారంగా దక్కిందంటే అప్పుడు నీకు భరతుడికి సంబంధించిన అందరికీ మేలే మేలు జరుగుతుంది. సో ఇప్పుడు మెల్లిగా ప్లాన్ చెప్తుంది అనమాట, ఏం జరిగితే బెటర్. సో నెక్స్ట్ ఏమంటుందంటే బేసికలీ హౌ కెన్ యువర్ బాయ్ హూ ఇస్ ఫిట్ టు బి హ్యాపీ, నీ కొడుకు ఆనందంగా ఉండాల్సిన వ్యక్తి, అటువంటిది ఇలా అంత ఐశ్వర్యాన్ని కోల్పోయి రాజ్యాన్ని కోల్పోయి ఈ శత్రువు అయిన రాముడి యొక్క ఆధీనంలో ఎలా ఉండగలడు, ఎలా అంటే అతను ఎలా బాగుపడగలడు? రాముడు అంటర్లో ఉంటే ఎప్పుడు బాగుపడలేడు భరతుడు, ఎందుకంటే రాముడు శత్రువు కదా భరతుడికి. కాబట్టి ఈ విధంగా రాముడి నుంచి భరతుడిని రక్షించే బాధ్యత నీదే. ఎలాగైతే సింహం నుంచి ఏనుగు రక్షించాలో అలా నువ్వు ఇప్పుడు వెంటనే తక్షణ కర్తవ్యం ఏంటంటే రాముడి భార్య నుంచి రాముడి భార్య నుంచి భరతుడిని రక్షించాలి. ఇది నీ తక్షణ కర్తవ్యం. ఎందుకు ఇలా జరుగుతుందని నేను చెప్తున్నానంటే, ఇలా జరగబోతుందంటే చూడు, పూర్వపు సమయంలో నువ్వు బాగా గర్వంతో నేనే చాలా సౌభాగ్యవంతురాలిని అని చాలా గర్వంతో రాముడి యొక్క తల్లి అయిన కౌశల్యను సరిగ్గా సత్కరించలేదు, వ్యవహరించలేదు. ఆమెతో సరిగ్గా వ్యవహరించలేదు. నువ్వు తప్పుడుగా వ్యవహరించావు ఆమెతో పూర్వపు బాగా గర్వంతో. కాబట్టి ఎప్పుడైతే కౌశల్యకి ఆ ఛాన్స్ దొరుకుతుందో తప్పకుండా ప్రతీకారం తీసుకుంటుంది. సో ఈ విధంగా కౌశల్య ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది ఈ యొక్క కైకేయి పైన, లేకపోతే రాముడు ఎందుకు భరతుడిని చంపేస్తాడు, ఆ విషయాలపైన చాలా డీటెయిల్ గా చెప్తుంది అనమాట. బేసికలీ సౌతి పోరు ఉంటుంది కదా, దాన్ని బాగా మంట పెడుతుంది అనమాట అక్కడ. అలాగే తన కొడుకు పైన ఉండే ఆసక్తిని పెంచుతుంది అనమాట. అలాగే దశరథుడు రాముడి ఇద్దరి పట్ల కూడా కౌశల్య పట్ల కూడా నెగిటివిటీని పెంచేస్తుంది. అన్ని ప్యారలల్ గా చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ గా చెప్తున్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే రాముడికి ఈ రాజ్యం దొరికిపోతుందో, ఈ పృథ్వీకి ఆయనే శాసించే రాజు అయిపోతాడో, ఇంకా మొత్తం ధనము సంపత్తి ఇక్కడున్న పట్టణాలు పర్వతాలు అన్ని ఆయన సొంతమైపోతాయో అప్పుడు భరతుడు ఇంకా ఏమి గతి లేనివాడైపోయి ఓడిపోతాడు, ఇంకేం చేయలేడు. తర్వాత ఒక్కసారి రాముడు రాజు అయిపోయాడంటే ఇంకా భరతుడు ఏమీ చేయలేడు. సో అందుకనే ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఒక్కసారి రాముడు రాజు అయిపోతే భరతుడి యొక్క నాశనం నిశ్చితం. కాబట్టి నువ్వే ఇప్పుడు ఆలోచించుకో, ఏ విధంగా ఈ రాజ్యాన్ని నీ కొడుకు దక్కాలో, ఏ విధంగా రాముడిని ఈ రాజ్యాన్ని నుంచి బహిష్కరించాలి, దీని గురించి నువ్వే ఆలోచించాలి. సో ఈ విధంగా ఫైనల్ గా మంత్ర ఆమె యొక్క కంక్లూడ్ చేసిందన్నమాట. ఆమె యొక్క వాక్యాలు కైకేయికి. సో ఫైనల్లీ కైకేయి చేసిన పెద్ద తప్పు అదే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాము ఈసారి మంత్ర మాటలు పనిచేస్తాయి. సో విషయం ఏంటంటే, ఒకవేళ మనం అలా వింటూ ఉంటే అంటే అది అబద్ధం. ఇప్పుడు మంత్ర చెప్పేదంతా అబద్ధం. అటువంటి అబద్ధం ఒకరి పైన నింద అంటే ఒకరి నింద అది నిజం కాకున్నా కానీ ఒక రూమరే కానివ్వండి, అది
ఆ నింద అనేది అందులో ఏ నిజం లేకున్నా సరే, ఆ నెగెటివ్ ఒకరి గురించి మనం నెగెటివ్‌గా మాటి మాటికి వింటే, లేకపోతే ఎవరి నుంచైనా ఇలా వింటే, మనం కూడా ఆ వ్యక్తి పట్ల నెగెటివ్‌గా మారిపోతాం. అదేంటంటే మనము మామూలుగా ఇక్కడ ఒక్కసారి గూడా అసలు కైకేయి అంటే ఆపట్లేదు మంతరాన్ని. సో, అందుకనే ఈ మంతర వంటి వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్లీ. లేకపోతే మన భక్తి నాశనం అయిపోతుందనమాట. సో, నెక్స్ట్ ఫైనల్‌గా మరి కైకేయి ఎలా కన్విన్స్ అయిపోతుంది మంతర నుంచి అనేది మనము తర్వాత ఏం చేస్తుంది? ఏం చేయమని చెప్తుంది? ఇంకా మంతర కైకేయికి ఏం చెప్తుంది తర్వాత అనేది తర్వాత లాస్ట్ ఫైనల్‌గా ఏం జరుగుతుందనే విషయం రేపు చూద్దామండి. రేపు కంక్లూడ్ చేద్దాము. ఇంకా ఇందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అసలు ఏంటనేది కూడా చూద్దామండి. సో, ఈరోజు ఇక్కడే నేను నిలిపివేస్తాను.